ఏ రకంగా టర్న్స్ తీసుకుంటున్నాయి? అదే చాలా ఆశ్చర్యం. ఈరోజు నిన్న రాష్ట్ర అవతరణ దినోత్సవం మనం అప్పటికప్పుడు ఇంకా జరుగుతుంది. అప్పటికే హరీష్ రావు గారు ఈరోజు నిన్న తెలంగాణ భవన్లో అంటే వాళ్ళ కార్యాలయంలో జెండా ఎగరేశారు, మాట్లాడారు. మాకు బీఆర్ఎస్తో బీజేపీతో పొత్తు ప్రసక్తి లేదు అని ప్రకటించారు. అని సహజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సపోపులు ఇవన్నీ కూడా చేశారు, కేసీఆర్ను పొగిడారు ఇవన్నీ. కానీ కీలకమైంది బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర జరిగిందన్న తీవ్రమైన ఆరోపణ కవిత నుంచి వచ్చిన తర్వాత హరీష్ రావు గారు ఈ సభలో బీజేపీతో మాకు పొత్తు ప్రసక్తి లేదని చెప్పారు. వాళ్ళ అధికార పత్రికలో అదే బ్యానర్ ఈరోజు. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేసీఆర్ గారు డల్లాస్లో మాట్లాడారు. అమెరికాలోనే హైదరాబాద్గా మారిపోయినంతగా పెద్ద సభ ఇది అన్నారు. పెద్ద ప్రసంగమే. ఆ ప్రసంగంలో ఈ ప్రసక్తి లేదు. పోనీ బీజేపీ పేరు లేకపోతే మేము ఒంటరిగా పోరాడతాము, లేకపోతే ఏదో ఒక భాషలో చెప్తాం కదా ప్రజలకు ఆ మెసేజ్ కన్వే చేయదలుచుకుంటే. కానీ కేటీఆర్ ఆ జోలికే పోలేదు. మూడోది కవిత గారు. ఆమె కూడా నిన్న పాటల పోటీ కవితా గోష్ఠి ఇవేమో జాగృతి కదా తెలంగాణ పెట్టారు. అక్కడ రెండూ లేవు. కలిశారు, బీజేపీతో లీనం కావడానికి కుట్ర పన్నారు, ఇవన్నీ ఆరోపణ చేసినాము. ఇప్పుడు ఉన్నది వీళ్ళిద్దరే. ఆమె అన్న మాటలు తగిలితే టార్గెట్ వీళ్ళే. మరి వాళ్ళిద్దరిలో ఒకరటు ఒకరిటు అయితే కవిత గారు ఆ విషయమే తీసేసి మళ్ళీ తెలంగాణ ఔన్నత్యం ఆ విషయాలు ఆమె చెప్పారు. కేసీఆర్ గారు మౌనం. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ బీఆర్ఎస్? ఇంకా నేను ఈ ప్రశ్న వేయక తప్పదు, వేసినా వేయకపోయినా. ఎందుకు హరీష్ రావు గారికి బ్యానర్ ఇచ్చారు, ఇంకొక బ్యానర్ వేరే సప్లిమెంట్ వేసి కేటీఆర్ గారికి అక్కడ ఇచ్చారు. చాలా పత్రికల్లో చూస్తే మనం ఈరోజు కేటీఆర్కు వాళ్ళు ఇచ్చారు, సహజంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి. ఇలా ఇవి అంటే రాజకీయాలు బీఆర్ఎస్లోనూ బయట. ఇదే సమయంలో రాజా సింగ్ ఉన్నాడు కదా మిత్రుడు, బీజేపీ బీఆర్ఎస్ మిత్రుడు, ఆయనకు వాళ్ళ పార్టీ నోటీస్ ఇస్తున్నట్టుగా సమాచారం. ఏమని? బీజేపీ వాళ్ళు కొంతమంది బీఆర్ఎస్తో చేతులు కలిపిన మాట నిజమే, నాకు సందేహంగా ఉంది అని అన్నందుకు ఇలా ప్రతిసారి చిక్కులు తెచ్చిపెడుతున్నాడు ఈయన. కాబట్టి ఈయనకు నోటీస్ ఇవ్వాలి, తప్పనిసరి అయితే చర్య తీసుకోవాలి. అప్పుడంటే ఒకటే ఎమ్మెల్యే, ఇప్పుడు ఒక 8 మంది ఉన్నారు కదా. కాబట్టి ఒకరికి సస్పెన్షన్లో ఉన్న బీజేపీకి ఏమీ అవ్వదు. కాబట్టి తెలంగాణ రాజకీయంలో ఈ బీజేపీ బీఆర్ఎస్ దాగుడు మూతలు అన్నవి కొనసాగుతున్నాయి. హరీష్ రావు ప్రకటన కేసీఆర్ నుంచే కనుక వస్తే, ఎందుకు హరీష్ రావు అంటే కవిత ఆరోపణ వల్లనే 3 మీద 3 ముద్రలు పడ్డాయి. వీటిని క్లియర్ చేయాల్సింది ఎవరు? నిన్న చేస్తారు కేసీఆర్ అని అందరూ అనుకున్నారు. అంత తొందరగా తేల్చారని కూడా తెలిసిన వాళ్ళు అనుకున్నారు. కానీ ఇప్పుడు 3 రకాలుగా ఉండేసరికి సందేహాలు ఇంకా పెరుగుతున్నాయి. ఇవేవో తేలితే ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఏంటి అవన్నీ కూడా వస్తాయి. సరే, రేవంత్ రెడ్డి ఆయన మనం నిన్నే మాట్లాడాం. సరే, ఈ కాళేశ్వరం కంపనాలు అధికార వర్గాల్లో కలకడం, 17 మంది అధికారులు ఇప్పటికే రిటైర్ అవ్వడం, అసలు కాళేశ్వరం అనే అంశం బీఆర్ఎస్కి ఇబ్బందికరంగా మారబోతుందా? అది నిజమేనండి. అంటే కాళేశ్వరం చాలా గొప్పది, దాని మీద దుష్ప్రచారం అది ఇది అన్నారు. కేసీఆర్ గారు 5వ తారీఖు వెళ్తా అన్నారు, కాదు 11 అడిగారని ఇప్పుడు అంటున్నారు. ఆయనకు సదుపాయంగా ఉన్నప్పుడు వెళ్ళొచ్చు, అది వేరే విషయం. వెళ్ళి వాస్తవాలు ఆయన కోణం ఆయన చెప్తే చాలా మంచిది. కానీ కాళేశ్వరం నివేదిక అని మటుకు ఒకటి బయటకు వచ్చింది, అన్నింటిలో అదే తిరుగుతోంది. దాదాపు 18 మంది అధికారులు, ఇంజనీర్ల స్థాయి వాళ్ళకి శిక్షలు వేయాలని, చర్య తీసుకోవాలని, చాలా తప్పులు జరిగాయని, కొన్ని మరీ తీవ్రమైనవని వాస్తవాలు దాచిపెట్టారని. ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏమంటే ఎల్ఎన్టీ కంపెనీ దీన్ని తిరస్కరించింది అన్నదాన్ని బీఆర్ఎస్ వాళ్ళు చాలా గొప్పగా చెప్తున్నారు. సార్, ఆరోపణ ఎల్ఎన్టీ మీద అయితే ఎల్ఎన్టీ ఆమోదించడం తిరస్కరించడం అదేలా సమస్య అవుతుంది సార్? నా మీద మీరు చర్య తీసుకుంటారంటే నేను తిరస్కరించగా భలే తీసుకుంటున్నారు, ఇంకా పెద్ద చర్య తీసుకుంటాను నేను ఎందుకంటాను? ఎల్ఎన్టీతో సహా ఎన్ని చెప్పినా అక్కడేమో పైన ఉండే ఎల్ఎన్టీ షాపూర్జీ పల్లాంజీ, ఇక్కడ ఉండే మెగా నవయుగ, వీటి గురించే కదా మనం మాట్లాడతాం. కాబట్టి ఆ నివేదిక బయటికి రాకముందే ఎల్ఎన్టీ తోసిపుచ్చడం అనే దానికి ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారో నాకు తెలియదు. కానీ ఇరిగేషన్ శాఖలోనే కొంతమంది ఈరోజు ముఖ్యమైన ఇంగ్లీష్ పేపర్లకు వాళ్ళు చెప్పారు, ఎల్ఎన్టీకి అవకాశం లేదు, వాళ్ళు ఒప్పందం ప్రకారం జవాబుదారీగా ఉండాలి, తమను తాము సమర్థించుకోవచ్చు, కానీ అసలు నివేదికను తోచిపుచ్చుతున్నామనడానికి వాళ్ళకేమో అధికారం ఉంది అని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో తప్పకుండా కాళేశ్వరం మీద నివేదిక అన్నది ఒక తీవ్ర ప్రకంపనలకు అయితే దారితీయబోతుంది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా బహుశా దీని ఆధారంగా తీవ్రమైన చర్యలు తీసుకోవచ్చు. కేసీఆర్ మళ్ళీ కోర్టుకు వెళ్ళినా కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ మనమేం ఆశ్చర్యం లేదు. ఇంట్రెస్టింగ్గా కేసీఆర్తో పాటు హరీష్ రావుతో పాటు ఈటెల రాజేందర్ని కూడా పిలిచారు. కాబట్టి మామాళ్ళుడు ఒక విధంగా చెప్పినా ఈటెల రాజేందర్ రెండు విధాలుగా కూడా వాళ్ళతో లేడు కాబట్టి ఆయన ఒక భిన్నంగా చెప్పే అవకాశం ఉంది. ఇక వీళ్ళు నిజంగా హాజరవుతారా, హాజరైతే ఏం చెప్తారనేది ఒకటి. కంపెనీలు నిజంగా ఒప్పందాలు చేసుకున్న వాటి మీద ప్రభుత్వాలు దర్యాప్తు జరిపితే న్యాయ విచారణ, పైగా వాటిని తోసిపుచ్చుతామని కార్పొరేట్ కంపెనీలు అంటే అది ఎలాంటి పరిస్థితికి దారితీస్తుంది? ఎందుకంటే రేపు బనకచెర్ల టోటల్గా ప్రైవేట్ ప్రాజెక్ట్ అంటున్నారు. అవును, మరి అంతా అయిన తర్వాత బనకచెర్ల తీసుకున్న వాళ్ళు కుదరదంటే ఏమవుతుంది? కాబట్టి ఇది సీరియస్ క్వశ్చన్స్ ఇది రైజ్ చేస్తుంది. యూ హ్యావ్ టు లుక్ అట్ ఇట్. అందరూ బాధ్యతగా వ్యవహరించాలన్నది ఒకటే మనం చెప్పగలం. సార్, కమల్ హాసన్ ప్రకాష్ రాజులపై కుట్ర, కమల్ను తలంటిన కర్ణాటక హైకోర్టు. ఇప్పుడు కమల్ హాసన్ ఈయన ప్రకాష్ రాజు అంటే బీజేపీ వాళ్ళకు అది పడదు, ఎప్పుడు ఆయన మోడీ వ్యతిరేకి ద్వేష అది ఇది అంటుంటారు. ఆయన ఈ మధ్య